ఫస్ట్ హాఫ్ చూశారు అది ఫ్లోలో, అంటే వితౌట్ ఆర్ఆర్ డైలాగ్ డబుల్ పాజిటివ్ చూశారు. అక్కడే చాలా నాకు ఇంక నేను సెకండ్ హాఫ్ చూడండి థియేటర్ చూస్తాను. ఫస్ట్ హాఫ్ తో సినిమా అర్థమైపోయింది. చాలా బాగుంది. షూర్ వి ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ బోత్ దేర్ ఎనర్జీస్. అంటే మాకు అయితే మొన్న స్టేజ్ పైన చూస్తే ఇద్దరు ఏ కాలేజ్ స్టూడెంట్స్ అని అడగాలనిపించింది. చిరంజీవి గారిని వెంకటేష్ గారిని. ఆ రేంజ్ యూనో అపియరెన్స్ కానీ ఎనర్జీ కానీ అన్ని విధాలుగా అలా ఉన్నారు. సో ఈగర్లీ వెయిటింగ్. అండ్ ఐ థింక్ అనిల్ గారు అండ్ చిరంజీవి గారి కాంబినేషన్లో మాకు కొత్తగా చిరంజీవి గారు కనిపించబోతున్నారు అన్న దాంట్లో ఐ థింక్ యాక్షన్ పార్ట్ ఆఫ్ ఇట్, ఎన్ఎస్ఏ ఏజెంట్. సో ఆ పార్ట్ అసలు ఎలా ఉండబోతుంది? బికాజ్ చాలామంది స్వాగ్ గురించి మాట్లాడుతున్నారు, ఎస్పెషల్గా చిరంజీవి గారి అపియరెన్స్లో. సో వాట్ యూ? నాకు ఫస్ట్ నుంచి ఆయన్ని సినిమా మొత్తం ఇలా క్లాస్ లుక్లో చూడాలని కోరిక. మీరు చూస్తే ఖైదీ నంబర్ 150 కానీ, సైరా అంటే హిస్టారికల్ ఫిల్ము, గాడ్ ఫాదర్లో కొద్దిగా సాల్ట్ అండ్ పెప్పర్ పెద్దరికంగా ఉంటారు, వాళ్ళ తెలుగులో కంప్లీట్ మాస్. మీరు ఏ సినిమా చూసినా కంప్లీట్ మాస్లో కనిపించారు. అసలు ఎంత బాగున్నారు హ్యాండ్సమ్గా. సో నేను ఆ క్యారెక్టరైజేషనే ఫిక్స్ అయింది. ఈయన సినిమా అంతా సూట్లు టీషర్ట్లు క్లాస్గా ఉండడానికి క్యారెక్టర్ రాసేది. ఫస్ట్ ముందు లుక్ సినిమా అంతా ఒకలాగా ఉంటుంది, అందంగా హ్యాండ్సమ్గా కనబడతారు ఆయన అని చెప్పి ఆ నేషనల్ సెక్యూరిటీ ఏజెంట్ అనే ఒక ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఐబీ బ్యాక్ డ్రాప్ అని చెప్పి కథ రాసుకున్నాం. ఇంకా దాని నుంచి దానికి ఒక ఫ్యామిలీ డ్రామా లింక్ చేసి గల్లుకుంటూ వెళ్ళిపోయాం. సో దట్ ఈస్ ద సీక్రెట్. ఎందుకు ఆ కథలో క్యారెక్టరేషన్ ఎంచుకోవడానికి, టు షో చిరంజీవి గారి క్లాస్. సో అండ్ ఇక దానివల్ల ఏంటంటే క్యారెక్టర్ పరంగా మనకి యాక్షన్ రావడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కథ కూడా మనం అటువైపు తీసుకెళ్ళచ్చు, ఒక ఇన్వెస్టిగేషన్, ఒక క్రైమ్కి లింక్ చేయొచ్చు. సో బోల్డ్ అవకాశాలు ఉంటాయి మనకి, నాట్ ఓన్లీ ఫ్యామిలీ డ్రామా, లేయర్స్ వేయచ్చు అని చెప్పి అది తీసుకున్నాం. దానికి తగ్గట్టుగానే కథ నీట్గా ఇన్వెస్టిగేషన్, క్రైమ్, యాక్షన్ ఉంటూ వాటిల్లో అద్భుతమైన మన కైండ్ ఆఫ్ ఫ్యామిలీ ఫన్, డ్రామా, ఎమోషనల్. నైస్ నైస్. అనిల్ రావిపూడి గారు ఎంత మంచి డైరెక్టర్, అంతే మంచి యాక్టర్ అని కూడా మనందరికీ తెలుసు. కాబట్టి ఒక్కసారి వేలు చూపించి మాట్లాడతావేంటి అన్నది మీరు చెప్పేస్తే మనం ఫుల్ ఖుష్ అయిపోతాం ఈరోజు. అది నేను చెప్తాను, ఆయన చెప్పేసి మీరు కూడా బిహేవ్ యువర్ సెల్ఫ్. శశి, వేలు చూపించి మాట్లాడతావేంటి? నీకు అంతగా తిట్టాలనుకుంటే లోపలికి వచ్చి తిట్టవా ప్లీజ్, అందరూ చూస్తున్నారు. ఈ మధ్య కాలంలో టికెట్ రేట్స్ గురించి జనరల్గా ప్రతి సినిమాకి ముందు ఒక కైండ్ ఆఫ్ డిస్కషన్ జరుగుతుంది. కొన్నిసార్లు ఫ్యాన్స్కి ఒక రకమైన యూనో ఇన్కన్వీనియన్స్ కూడా వస్తుంది. ఇలాంటి సందర్భాల్లో ఐ థింక్ ఇద్దరు ప్రొడ్యూసర్స్ ఇక్కడే ఉన్నారు కాబట్టి మన శంకర వరప్రసాద్ గారు పండుకొస్తున్నారుకి ఆడియన్స్కి టికెట్స్ ఎలా అందుబాటులో ఉండబోతున్నాయి, ప్రైసెస్ గురించి కూడా ఒక్కసారి మీ మాటల్లో చెప్పేస్తే మాకు క్లారిటీ వస్తుంది. టికెట్ ప్రైజెస్ లాస్ట్ ఇయర్ ఏదైతే సంక్రాంతి సినిమాలకు ఉన్నాయో ఆంధ్రాలో అదే ఉన్నాయండి. మనం సపరేట్గా పెంచింది ఏం లేదు. తెలంగాణకు వస్తే డెఫినెట్గా ఎఫోర్డబుల్ ప్రైజెసే పెట్టాం, కానీ ఏది మన ఆడియన్స్ మీద భారం అయ్యే ప్రైజ్లు అయితే ఏం పెట్టలేదు. అన్నీ చూసుకుని అన్ని సినిమాల కన్నా చెప్పాలంటే పెద్ద సినిమాలతో పోలిస్తే వాటికన్నా తక్కువ రేట్లే మనం తీసుకొచ్చాం. సో ఎక్కడ ఎవరికి ఆ ఇబ్బంది అనేది రాదు. నో ఫ్యాన్సీ ప్రైజెస్. వెరీ వెరీ అఫోర్డబుల్ ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కలిసి. మీరు మన సోషల్ మీడియా చూసినా పొద్దున్న మేము చూస్తున్నాము, డెఫినెట్గా అందరూ కూడా అఫోర్డబుల్ ప్రైస్ అని రాస్తున్నారు. ఎవరు దాని గురించి నెగిటివ్గా అసలు ఎక్కడ లేదు. దే ఆర్ హ్యాపీ ఆల్సో. సో క్లియర్, మనకి ఎటువంటి హైరాణ లేదు, హ్యాపీగా అందరూ కలిసి హ్యాపీగా చూడొచ్చు. అసలు మొత్తం అందరు రిలేటివ్స్ తోటి బల్క్ బుకింగ్స్ చేసుకుని వెళ్ళొచ్చు. 25 టికెట్లు. మేము ఒకవేళ నిజంగా మాకున్న మైండ్ సెట్స్ కూడా ఏదో ఆడియన్స్ మీద బర్డెన్ వేసేద్దాం మైండ్ సెట్స్ ఎవరికి లేదు ఇక్కడ. అసలు ముందు ఆయన ఒప్పుకోడు. ఆయన ఎందుకంటే నా సినిమా అంటే 10 మంది 20 మంది చూస్తారు అసలు అనేది మా అందరు కూడా అదే ఉంటుంది. ఆయన కూడా ఒప్పుకోడు. చిరంజీవి గారు కూడా స్ట్రిక్ట్ గా చెప్పిన విషయం అది. అస్సలు ఈసారి మాత్రం మీరు ఎటువంటి, ఎందుకంటే ఈ సినిమా ఫ్యామిలీస్ ఎక్కువ వచ్చి చూడాలి. టికెట్ ప్రైసెస్ డోంట్ క్రాస్ ద లిమిట్స్. వాట్ ఈస్ ద రీజనబుల్, ఆ రీజనబుల్ పెట్టండి అని మరీ చెప్పారు. అందుకనే మన పాత సంక్రాంతితో పోలిస్తే అయ్యే ఉన్నా అయ్యే పెట్టాం. దాని నుంచి ఎక్కువ చేసింది ఏం లేదు. సూపర్. మీరు సినిమా అయ్యే వరకు సినిమా ఫ్యామిలీలో ఉంటారు, రిలీజ్ టైంకి మా ఫ్యామిలీస్లోకి వచ్చేస్తారు, సైడ్ మార్చేస్తారు మాకు తెలుసు. సో ఇంతకీ ఈ సినిమా తర్వాత ఏం గిఫ్ట్ ఇవ్వబోతున్నారు అనిల్ గారికి? ఈసారి ట్రెండ్ మార్చాడండి మావాడు. ఓహో, ఇప్పుడు ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది ఎలానో, ఆయనే నా కార్ కొనిస్తాను. ఇదేదో బాగుంది. ఓకే, అదే కదా, మీరే స్టార్ట్ చేస్తున్నారు. నేను ఇస్తాను, ఆయన తీసుకుంటున్నాడు. ఇస్తానని లేదా? ఇవ్వమని అన్నారా? US 1 million ప్రీమియర్ కొడితే కొడుతుంది అని చెప్పాడు ముందు.
ఎప్పుడు ఒక 1 month ముందు నేను ఎక్సైట్ అయిపోయి కొడితే నీకు మంచి కార్ ఇస్తా అన్న. నేనేదో ఎక్సైట్మెంట్లో అన్నా, ఇది 1 million అవుతుంది, అది అవుతుంది, ఇప్పుడు కార్ ఏది అంటున్నాడు. నేనేదో ఇవ్వాలి కదండి, మాటే కదా. బుకింగ్ చేశారో లేదో? మా డైరెక్టర్ మాట నిలబడతాడు. ఇక్కడ ఇంకొంచెం బుక్ చేసేసాం, నన్ను తిట్టుకోవద్దు దయచేసి. యా, అంటే టికెట్ ప్రైసెస్ విషయంలో అయితే సంక్రాంతికి వస్తున్నాము, లాస్ట్ సంక్రాంతి సినిమాలతోనే సేమ్గా ఉంటుందని అంటున్నారు. కానీ ఇక్కడ నాకు ఇంకో డౌట్ వచ్చిందండి, సంక్రాంతికి వస్తున్నాం ఈజ్ ఆల్సో ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా నచ్చే జానరా సినిమా. మనశంకర వరప్రసాద్ గారు కూడా ఫ్యామిలీ ఆడియన్స్ అందరు రావాల్సిన సినిమా. బట్ ఓవరాల్గా మీరు ఎలాంటి డిఫరెన్సెస్ చెప్తారు సంక్రాంతికి వస్తున్నాంకి కంప్లీట్ ఇది వేరే స్క్రిప్ట్ అండి. అటు రెండు డిఫరెంట్, అంటే రెండు స్టోరీ డిఫరెంట్. అది సంక్రాంతికి వస్తున్నాం అంటే ఒక చిన్నరాజు, ఓ భాగ్యం, ఓ మీనాక్షి, ఒక వైఫ్, ఓ గర్ల్ ఫ్రెండ్, ఒక సెట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్లో వెళ్ళిపోయింది అండ్ క్రైమ్ అది వెళ్తుంది. అండ్ ఇది వచ్చేసరికి ఒక శంకర వరప్రసాద్ అండ్ ఒక శశిరేఖ, వీళ్ళ మధ్య జరిగే కాన్ఫ్లిక్ట్స్ ఏంటి, వీళ్ళ జర్నీలో జరిగే స్ట్రగుల్స్ ఏంటి, దీంట్లో వచ్చే ఎంటర్టైన్మెంట్స్ ఏంటి, కంప్లీట్ చాలా అంటే రెండు వేరే కథలు. కాబట్టి ఈసారి వేరే డిష్, వేరే టేస్ట్, వేరే ఫ్లేవర్, బట్ ఫన్ ఈస్ సేమ్. ఆరగించేది ఫ్యామిలీ ఆడియన్సే. వాళ్ళు పొందే ఫన్ చూసారా, అది సేమ్ ఉంటుంది. వెయిటింగ్. ఓకే, సో ఇప్పుడు మనం మన సంక్రాంతి సెగ్మెంట్లోకి వెళ్ళిపోదాము. సో మనకేంటంటే సంక్రాంతి అనగానే కొన్ని థింగ్స్ మనకి గుర్తొస్తూ ఉంటాయి. మనం సంక్రాంతి టైంలో వాటిని ఖచ్చితంగా వాడుతూ ఉంటాం, ఇంటికి తెచ్చుకుంటూ ఉంటాం. అలాంటి ఫోటోలు నేను మీకు చూపిస్తానమాట. సో అది చూడగానే మీకు మీ టీంలో మీరు వర్క్ చేసిన అందరిలో గుర్తొచ్చే వాళ్ళు ఎవరు అనేది చెప్పాలి. ఓకేనా? ఫస్ట్ పిక్చర్ చెరుకు రసం. ముగ్గురికి ఎవరు గుర్తొచ్చినా 3 పేర్లు చెప్పొచ్చు. చెరుగడలు అంటే మనకి ఇప్పుడు అంటే బయట చాలా హార్డ్గా కనిపిస్తాయి కానీ తీయగా ఉంటాయి తినగానే. సో అలాంటి క్యారెక్టరైజేషన్ ఎవరు గుర్తొస్తున్నారు చెరుగడలు చూడగానే? నయనతార. చూడడానికి స్ట్రిక్ట్ గా ఉంటది, బట్ ఆవిడ చాలా స్వీట్. పర్ఫెక్ట్, నిజంగా వెరీ నైస్. కానీ మీరు సార్ హ్యాట్స్ ఆఫ్ నయనతార గారు, ఆవిడే వచ్చి ప్రమోషన్ ఎప్పుడు అనిగేలా చేశారు చూసారు. అమ్మో, ఇది రికార్డ్ అండి నిజంగా. అప్పుడు విజయశాంతి గారిని తీసుకొచ్చారు అలాగా, ఇప్పుడు నయనతార గారు. ఓకే, గుర్తు పెట్టుకుంటాం మేము ఇవన్నీ. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, గాలిపటం చూడగానే ఎవరు గుర్తొస్తున్నారు? అంటే గాలిపటంకి రకరకాలు చెప్పుకోవచ్చు. స్కై ఇస్ ద లిమిట్ అంటే ఎగురుతుంది కైట్. చిన్న క్లూ ఇవ్వగానే ఫుల్ అన్ని చేసేవాళ్ళు ఎవరు? అది నాకే ఇచ్చారు. స్కై ఇస్ ద లిమిట్. స్కై ఇస్ ద లిమిట్. నాకు ఇస్తే బాగుండని ఎదురు చూస్తున్నాను. ఇచ్చేసామండి మీకే. నేను అలా ఎదురు చూస్తున్నా. అందుకే ఎవరి పేరు చెప్పకుండా సైలెంట్ గా అది ఇచ్చేద్దామా? ప్రెజెంటింగ్ ఇద్దరు కలిసి ప్రెజెంట్ చేయండి. అది అవార్డ్. yes, this is for అనిల్ రావిపూడి గారు. కంగ్రాచులేషన్స్. సో ఈ దారం ఏదైతే ఉందో అది వీళ్ళు కింద పట్టుకుని ఆడించేది మన మెగాస్టార్. సో నెక్స్ట్ ఇది భోగి కుండ పొంగల్ పొంగి మనం ఖచ్చితంగా ప్రొడ్యూసర్లకే ఇవ్వాలి. ఎందుకంటే భోగి పండుగ రోజు అలా ఉడికి పొంగల్ వచ్చినట్టు డబ్బులు వీళ్ళకి ఇలా పొంగుతూ బయటకు రావాలని భోగి కొండ. కంగ్రాచులేషన్స్ ప్రొడ్యూసర్స్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వాట్ ఈస్ దిస్? పందెం కోడి. ఆయనేనా? మీ పందెం కోడి ఆయనేనా? అసలు పందెం కోడి కూడా కాదేమో ఇంకా. అది చూడగానే అది కూడా నాకు వస్తే బాగుండు అనుకున్నాను. వాళ్ళు నాకు ఇచ్చేద్దాం. మేమందరం కూడా. ఓకే, ఇక్కడ మీలో మీరే పంచుకుంటున్నారని చాలా మంది చూస్తూ ఉంటారు. అండ్ ఎస్, భోగి మంటలు. ఫైర్ అంటే మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ వెంకటేష్ గారు ఇద్దరికి భోగి మంటలు. ఓకే, సూపర్. అయితే ఇలాగా ఈ అన్ని ఎలిమెంట్స్ తో కలిసి ఎలా అయితే మీ ప్రొడక్షన్ లో ఇంత చక్కగా సినిమా చేసి తీసుకొస్తున్నారో, ఈ అన్ని ఎలిమెంట్స్ గుర్తొచ్చేలాగా మేము కూడా సినిమాని ఎంజాయ్ చేయబోతున్నాం అన్నది అర్థమైపోయింది. సో ఈగర్లీ వెయిటింగ్, చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నాం సినిమా కోసం. సో థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్లీ అనిల్ గారు, ఇప్పటి వరకు మా ముందుకు రాని విశేషం కానీ మాకు తెలియని ఎలిమెంట్ కానీ ఏదైనా ఒకటి చెప్పి క్లోజ్ చేద్దాం. నేనున్నా సినిమాలో.
నేను వాళ్ళిద్దరి మధ్యలో ఉంటా ఒకసారి. ఓ స్టెప్పా డైలాగా? అది చెప్పరు ఇంకా మరీ ఇక ఓకే అది చెప్పరు ఇంకా. ఓకే సరే అయితే థ్యాంక్ యూ. ఆడియన్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అడ్వాన్స్గా. సో జాన్ 12th సినిమా మీ థియేటర్లోకి రాబోతుంది. సో ప్రతి సంక్రాంతికి ఒక మంచి విజయాన్ని మాకు ఇస్తూ వస్తున్నారు. ఈసారి కూడా ఒక అద్భుతమైన విజయాన్ని ఇస్తారని ఆశిస్తున్నాం. అందుట్లో మెగాస్టార్ చిరంజీవి గారు ఒక బ్యూటిఫుల్ ఎంటర్టైనర్తో మీ ముందుకు రాబోతున్నారు. అండ్ విక్టరీ వెంకటేష్ గారు ఒక స్పెషల్ క్యామియోలో రాబోతున్నారు. సో మీ అందరం నవ్వించడానికి ఎన్ని ప్రయత్నాలు అన్నీ చేసాం. మీరు వచ్చి థియేటర్కి వచ్చి ఈ సినిమాని సక్సెస్ చేస్తారని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాం.